పెద్దితో క్లాష్ ది ప్యారడైజ్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు. సో మరి నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాను అయితే సంక్రాంతికి తీసుకొచ్చారనమాట. ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో హౌస్ఫుల్స్తో నడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే రవితేజ గారు ఆయన మాస్ జోనర్ పక్కన పెట్టి ఫ్యామిలీ జోనర్లోకి వచ్చారు. సో అది ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. సో సినిమా చాలా మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఎందుకంటే ఒక మంచి భార్యాభర్తలు వాళ్ళ మధ్య జరిగే ఈ రోజుల్లో బయట జరుగుతున్న ఒక పాయింట్ని తీసుకుని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా తక్కువ రోజుల్లోనే సినిమా షూటింగ్ చేసి సంక్రాంతికి అయితే దింపారనమాట. సో డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని మెచ్చుకోవచ్చు. సో చాలా నీట్గా క్లీన్గా ఈ సినిమాని అయితే తీసి జనాల ముందుకు తీసుకొచ్చారు. సో ఎక్కడ కూడా వల్గారిటీ అనే పదం లేకుండా చాలా క్లీన్గా ఈ సినిమా ఉంటుంది. మరి రవితేజ గారు అసలు ఆయన ఈ స్పీడ్ చూస్తుంటే నిజంగా మిగిలిన హీరోలందరూ కుళ్ళుకోవాల్సిందే. ఎందుకంటే మాస్ జాతర వచ్చి దాదాపు 6 నెలలు కూడా అవ్వకుండానే ఈ సినిమాని మళ్ళీ థియేటర్లోకి తీసుకొచ్చారు. సో ఇంత స్పీడ్గా షూట్ చేసి ఇంత స్పీడ్గా రిలీజ్ చేయడం అనేది ఆయనకే సాధ్యం అనమాట. సో మరి ఖచ్చితంగా రవితేజ గారు మార్క్ ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ ఎక్కడ తగ్గకుండా సో చాలా నీట్గా సినిమా వసూళ్ళు అయితే రాబడుతుంది అనమాట. సో మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి టైటిల్ దగ్గరే వాళ్ళు హిట్ కొట్టేశారు. సో ఇక సంక్రాంతికి ఏ విధంగా థియేటర్లు వాళ్ళు తీసుకున్నారు, ఏ విధంగా జనాలు వెళ్తున్నారని మనం చూసాం. అయితే ఇక్కడ ఆయన క్లారిటీగా క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే సో పెద్దితో పాటే ప్యారడైజ్ వస్తుందా అని. సో అయితే ఆయన క్లారిటీ ఇచ్చారు. సో పెద్ద సినిమాలు ఎప్పుడూ కూడా క్లాష్కి రాకూడదండి. ఎందుకంటే థియేటర్ల దగ్గర సమస్య వస్తుంది, డిస్ట్రిబ్యూటర్లకి కలెక్షన్ల పరంగా సమస్యలు వస్తాయి. సో ఎవరొకరు తగ్గడమే మంచిది. సో నేనైతే మరి చక్కగా సమ్మర్లో ఏ పెద్ద సినిమాలు లేవు కాబట్టి నేను ప్యారడైజ్ చేసిన సమ్మర్లోనే తీసుకొస్తాను, కానీ పెద్దితో క్లాష్కి అయితే రానని ఆయన చెప్పేశారనమాట. సో మరి పెద్ద సినిమా కూడా షూటింగ్ పూర్తవచ్చింది. మా సినిమా 60% పూర్తయింది. ఆ లోపు అందరం మాట్లాడుకుని మేమంతా ఫ్రెండ్స్ అనమాట. సో చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుని ఏ సినిమా ముందు రావాలి, ఏ సినిమా వెనక రావాలి అనేది మేము చూసుకుని రిలీజ్ చేస్తామని చెప్పారు. సో మరి పక్కన సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అటు మరి పెద్దికి ప్యారడైజ్కి మధ్యలో సగం మంది అందరూ ఎవరైతే మెగా యాంటీ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ప్యారడైజ్ని సపోర్ట్ చేస్తూ, ఇటు మెగా ఫ్యాన్స్ అంతా పెద్దిని సపోర్ట్ చేస్తున్నారు. మరి చూడాలి 2026 మార్చ్ 27కి ఏ సినిమా వస్తుంది, పెద్ది వస్తుందా ప్యారడైజ్ వస్తుందా. మరి నిర్మాత గారు అయితే క్లారిటీగా ఉన్నారు, ప్యారడైజ్ రాదు అని చెప్పి. ఎందుకంటే ఇంకా 40% షూట్ అనేది ఈ గ్యాప్లో 1.5 month గ్యాప్లో అయ్యే పని కాదు. సో మరి చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి, దాని ప్రమోషన్స్ ఎట్లా చేస్తారు. ఇక ఆల్రెడీ పెద్ది నుంచి ఒక టీజర్ సాంగ్ కూడా వచ్చేసాయి. ప్యారడైజ్ నుంచి టీజర్ తప్ప ఇంకేం రాలేదన్నమాట. మరి ప్రమోషన్లో అయితే పెద్ది ఒక అడుగు ముందుంది, షూటింగ్లో కూడా ఒక అడుగు ముందుంది. మరి ప్యారడైజ్ ఏం మ్యాజిక్ చేస్తారు, అసలు వస్తారా రారా. మరి నిర్మాత గారి క్లారిటీ అయితే రాదని అర్థమవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అంటే.